హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. కింగ్ కోహ్లీ T20 వరల్డ్ కప్స్లో అత్యంత నిలకడైన బ్యాట్స్మెన్. ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో ఇంతకు ముందు ఎప్పుడూ కోహ్లీ ఫెయిల్ అవ్వలేదు. పైగా T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా కోహ్లీనే. అంతేకాదు T20 వరల్డ్ కప్స్లో ఏకంగా 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన కింగ్ కోహ్లీకి ఇప్పుడేమైంది? సరే, మంచి ఫామ్ లో లేడు అనుకుందామా అంటే అది కాదు. ఈ T20 వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన IPL లో చితక్ కొట్టాడు. టోర్నీలో అందరికంటే ఎక్కువ పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. అలాంటి కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో 2 సార్లు డకౌట్ అవడం ఏంటి? అసలు ఒక్క బిగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోవడం ఏంటి? మరి కోహ్లీకి ఏమైంది? నిన్నటి ఆస్ట్రేలియా మ్యాచ్ లో డకౌట్ అవడమే కాదు, ఈ టోర్నీలో USA పై కూడా డకౌట్ అయ్యి కింగ్ కోహ్లీ ఒక అత్యంత చెత్త రికార్డులో భాగమయ్యాడు. ఒకే T20 ప్రపంచ కప్ టోర్నీలో 2 సార్లు డకౌట్ అయిన ఇండియన్ ప్లేయర్ గా ఆశీష్ నేహ్రా పేరిట ఉన్న ఈ వరస్ట్ రికార్డ్ ని కోహ్లీ సమన్ చేశాడు. అనవసరపు షాట్స్ ఆడము, బంతిని సరిగ్గా బ్యాట్ తో కనెక్ట్ చేయకపోవడము కోహ్లీకి సమస్యగా మారింది. క్రీజ్ లో అంత కాన్ఫిడెంట్ గా కనిపించట్లేదు. దీంతో ఫోకస్ కుదరక షాట్స్ పర్ఫెక్ట్ గా ఆడలేకపోతున్నాడు. సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలబుచ్చాడు. ఇక ఈ టోర్నీలో కోహ్లీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా రావడం కూడా అతడి ఆటపై ప్రభావాన్ని చూపించింది. IPL లో ఎక్కువగా ఓపెనింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం కింగ్ కోహ్లీకి బాగా సూట్ అయ్యే ప్లేస్, అతడు చాలా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేసే ప్లేస్ అయితే థర్డ్ ప్లేస్ అని చెప్పాలి. అనవసరంగా కోహ్లీతో ఓపెనింగ్ చేయించి పైగా వరుసగా ఫెయిల్ అవుతున్నా సరే అదే ప్లేస్ లో కంటిన్యూ చేస్తుండడం కూడా అతడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా కోహ్లీని థర్డ్ ప్లేస్ లో దించి రోహిత్ శర్మకి జోడీగా యశస్వి జైస్వాల్ ని ఓపెనింగ్ పొజిషన్ లో ఆడించడం బెటర్. యశస్వి రావడం వల్ల శివన్ దూబే ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోవచ్చు, కానీ యశస్వి ఒక పర్ఫెక్ట్ ఓపెనర్ అండ్ ఫామ్ లో కూడా ఉన్నాడు. ఇక శివన్ దూబే ఇప్పటికీ 6 మ్యాచెస్ ఆడినా సరే IPL లో ఆడిన రేంజ్ లో అయితే టీమిండియాకి ఆడట్లేదు అనేది నిజం. మరి అతన్ని ఆల్రౌండర్ గా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నారా అంటే అది కూడా కాదు. ఆల్రెడీ అక్షర్ పటేల్, జడేజా, హార్దిక్ లాంటి 3 ఆల్రౌండర్స్ ఉండనే ఉన్నారు. సో శివన్ దూబే ప్లేస్ లో యశస్విని తీసుకుంటే అప్పుడు కోహ్లీ తన రెగ్యులర్ గా తనకి అచ్చొచ్చే థర్డ్ ప్లేస్ లో ఆడడం వల్ల టీమిండియా మరింత బ్యాలెన్స్డ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. అసలే నెక్స్ట్ సెమీఫైనల్ లాంటి అతిపెద్ద ఫైట్ ఉండగా ఇంకా కోహ్లీని ఓపెనర్ గా కంటిన్యూ చేసి అతడు ఈ చెత్త ఫామ్ ని కంటిన్యూ చేస్తే కనుక టీమిండియాకి అది ఎంత మాత్రం మంచిది కాదన్నది నా ఒపీనియన్. సో టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికైనా ప్రాపర్ గా అనలైజ్ చేసి కోహ్లీని మళ్ళీ థర్డ్ పొజిషన్ లో ఆడించడం వల్ల అతడిపై కాస్త ఒత్తిడి తగ్గి మళ్ళీ తన స్టైల్లో అదరగొట్టొచ్చు. చూద్దాం మరి సెమీస్ లో ఈ మార్పులు చేసి కోహ్లీతో పాటు టీమిండియాలో ఒక బ్యాలెన్స్ తీసుకొస్తారో లేదా మళ్ళీ ఓపెనర్ గానే పంపిస్తారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.